బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నదే కీలక పాత్ర అంటూ హైకోర్టుకు స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం రిపోర్టు సమర్పించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశారని తెలిపింది. ఈ సమయంలో బెయిల్ వస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని రిపోర్టులో పేర్కొంది. ఇంతే ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే తిరుపతన్న బెయిల్ విషయానికి సంబంధించి తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులోకి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న అక్కడ కింది కోర్టులో బెయిల్ రాకపోవడంతోనే హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనే హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి పోలీసులకి ఆదేశాలు జారీ చేయడంతో నిన్న ప్రభుత్వం ఒక రిపోర్టు సబ్మిట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న చాలా కీలకంగా వ్యవహరించాడు. అతనికి ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా విచారణకి ఆటంకం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇంకా ఈ ఫోన్ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధించి తిరుపతన్ననే చాలా కీలకమైన పనిచేశాడు. ప్రభాకర్ రావు ఎలా చెప్తే అలా ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డాడు. ఇతని పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈ సమయంలో ఈయనకి బెయిల్ ఇస్తే సాక్షులను కానీ విచారణను కానీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా హైకోర్టుకు రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పును మాత్రం రిజర్వ్ వేసింది. దానికి సంబంధించి వాయిదా వేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఎలాంటి తీర్పు వస్తుంది, ఒకవేళ బెయిల్ వస్తుందా లేదా, ఎందుకంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయిన నిందితులంతా కూడా చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇంకా కీలకమైనటువంటి నిందితులు ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రావణ్ రావు అమెరికాలో ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ ప్రాసెస్ కూడా జరుగుతుంది కాబట్టి వారిని పట్టుకొచ్చిన తర్వాత మరికొంతమంది అరెస్టులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.